కామారెడ్డిలో కురిసిన కుండపోత వర్షానికి పట్టణం నీట మునిగింది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి బిక్కునూరు మార్గంలో రైళ్ల పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీగా గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే పోచారం ప్రాజెక్ట్ కి సంబంధించి కొద్దిగా వరద ఉధృతి తగ్గింది. ఈ తగ్గుముఖం పట్టడంతో ఆ గండి కొద్దిగా పూడుస్తే కార్యక్రమాలకు ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న దాదాపు 35,000 క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం కొనసాగింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అది 50-60,000 క్యూసెక్లకే చేరింది. కాబట్టి దాంతో ఉధృతి తగ్గింది. దాని కెపాసిటీ 2.5 టీఎంసీలు అయినప్పటికీ కూడా ప్రస్తుతం షీల్డ్ కారణంగా 1.5 టీఎంసీలు అది పూర్తిగా నిండిపోవడంతో పూర్తిగా ప్రాజెక్ట్ నిండా గుండా వాటర్ అంతా చేరుకోవడము, పక్కకున్న ఏదైతే ఆ ప్రాజెక్టు ఆనకట్టకు ఆనుకొని ఉన్న ఆ ప్రాంతంలో ఒక చిన్న గండి పడడము, ఆ గండి కాస్త ఆ వరద ఉధృతికి పూర్తిగా అది వెడల్పు కావడంతో నిన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాత్రంతా అక్కడనే ఇరిగేషన్ అధికారులు కానీ, తర్వాత కలెక్టర్ సాంగ్వి గారు కానీ, తర్వాత అక్కడ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర గాని వారంతా అక్కడే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించారు. కాకపోతే పరిస్థితి మాత్రం రాత్రి నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఈ రోజు కొద్దిగా దాని మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అయితే ఇంకొకటి, అక్కడ వర్షం కారణంగా అప్పటికప్పుడు గండి పూడ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక సమాచారం అందింది సునీత. అయితే ప్రధానంగా ఇక్కడ కళ్యాణి ప్రాజెక్టు ఏదైతే ఎల్లారెడ్డి మండలంలోని ఈ 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షానికి కళ్యాణి ప్రాజెక్టు కూడా గండిపడిందని చెప్పేసి మనకి ఇప్పుడే సమాచారం అందింది. అదే అక్కడ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఆ మండలంలోని ఏదైతే పలు చెరువులు గాని, కుంటలు గాని, వాగులు గాని, వంకలు అన్ని పొంగి పొర్లి పొందడంతో ఆ కట్ట తెగిపోయిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి అని చెప్తున్నారు. అయితే పలు ప్రాంతాలు అక్కడ ఏంటంటే అంత విస్తారంగా వర్షాలు కురవడంతో అవి మునిగిపోయిన పరిస్థితి కారణంగా అక్కడ ఈ ప్రాజెక్టుకు ఉన్న కట్ట కూడా కొద్దిగా గండిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే ఈ అక్కడ అంటే అంత ప్రమాదకరమైన పరిస్థితులు లేవు. కాకపోతే చిన్న చిన్న గండ్లే కానీ వర్షం తగ్గిన తర్వాత పూడ్చే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. అయితే మనకి నిన్న ఎక్కడైతే ఈ యాడారం దోమకొండ దగ్గర ఒక డాక్టర్ ప్రహరిగూడ కూలి డాక్టర్ వినయ్ అని నిన్న మృతి చెందడం జరిగింది. అదేవిధంగా ఒక 9 మంది ఆ యాడారం దగ్గరనే ఒక 9 మంది చిక్కుకుపోయి దాదాపు 21 గంటల పాటు వారు నిద్రాహారం లేకుండా అక్కడ ఉంటే ఈ రోజు ఉదయం ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఎస్డీఆర్ఎఫ్ బృందం కానీ వాళ్ళంతా సహాయక చర్యలు చేపట్టి వారిని రక్షించడం జరిగింది. మొత్తానికైతే కొద్దిగా పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ కామారెడ్డి పట్టణంలో మాత్రం ఇంకా జల దిగ్బంధంలోనే ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అక్కడ బతుకమ్మ కుంట కానీ, ఆ ఏజీ కాలనీ కానీ, తర్వాత అక్కడ ఉన్న అనేక ఏదైతే జన్మభూమి రోడ్డు కానీ మిగతా ఆ ప్రాంతాలన్నీ ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అయితే ప్రజలు మాత్రం మమ్మల్ని కాపాడండి, హెలికాప్టర్ ద్వారా మమ్మల్ని రక్షించండి మాత్రం ఆర్తనాలు చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ వైరల్ చేస్తున్నారు. అయితే మొత్తానికైతే నిజామాబాద్ లో ఈ రోజు వర్షం కూడా ఏదైతే రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మొత్తానికి ఏదైతే సిరిసిల్ల ప్రాంతం కానీ, ఇటు కామారెడ్డి కానీ, తర్వాత ఇటు నిజామాబాద్ కానీ, ఇటు నిర్మల్ కు కూడా మొత్తం సాయిలు, మరోపక్క చూస్తే కూడా అటు కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఇక ప్రాజెక్టు పైనుంచి మత్తడి పోస్తుండడంతో గడ్డిపడింది. దీంతో దిగువ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కాస్త వరద తగ్గడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. ఇక గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సాయిలు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అటు పోచారం ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి?
పోచారం ప్రాజెక్టు సునీత, మనము దాదాపు 20 గ్రామాలు ఉంటాయండి ఇక్కడ. అదే ఎఫెక్ట్ పడేది మా 14 గ్రామాలకే. కాకపోతే ఏంటంటే చేయాలని చెప్పేసి కూడా ఒక సందర్భంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వరద ఉధృతి తగ్గడం తోటి ఎప్పటికప్పుడు వారికి అప్రమత్తంలో ఉండి పునరావాస కేంద్రాల ఏర్పాటు కూడా నిన్న అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వరద తగ్గడం తోటి అవన్నీ ఇప్పుడు చక్కబడ్డాయని చెప్పవచ్చు. పరిస్థితి అంతా ఎలా ఏదైతే అడోర వేస్తూ చెప్తున్నారు. ఇంకా క్షేత్రస్థాయిలోనే అక్కడ అనేక మంది ఏదైతే రెవెన్యూ సిబ్బందిని కానీ పంచాయతీ సిబ్బందిని కానీ అధికారులందరూ కూడా అక్కడనే ఉండాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. మొత్తానికి ఇప్పటికి ఈ పోచారం ప్రాజెక్టు ఒక అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు. పెను ప్రమాదం నుంచి బయటపడ్డదని కూడా చెప్పొచ్చు. సాయిలు, ఇక మరోపక్క అటు వైద్య సేవలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొన్ని గ్రామాల్లో అయితే పూర్తిగా దిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ సంబంధించి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా? మన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే ఓవరాల్ గా చూస్తుంటే జిల్లా కానీ, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ, రకరకాల ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్ కానీ, తర్వాత ఈ మిగతా వాళ్ళంతా కూడా కొంత సేవా కార్యక్రమాలలో జబ్బులు పడే అవకాశం ఉంటుంది. కొంతమంది జల దిగ్బంధంలో చిక్కుకున్న వారందరికీ కూడా ప్రాథమిక వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు సాంఘ్వి అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి కొంత పునరావాస కేంద్రాలు కొంతమందిని ఈ లో చిక్కిన వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇక నిజామాబాద్ నుంచి కూడా అనేక మంది పోలీస్ సిబ్బందులు కూడా కామారెడ్డికి తరలిస్తున్నారు. అక్కడ సహాయక చర్యలకు కూడా వారందరినీ ఏదైతే వాళ్ళందరినీ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక సేవల విషయానికి వస్తే మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లో ఏదైతే గండ్లు పడడము, చెరువులు దిగడము, వాగులు వంకలు పొంగి పొరడంతో రాకపోకలు స్తంభించడంతో పరిస్థితి మాత్రం కొద్దిగా భిన్నంగానే ఉందని చెప్పవచ్చు సునీత. రైట్ సాయిలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇక కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టుకి పెను ప్రమాదం తప్పింది. నిన్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఇక ప్రాజెక్టు పైనుంచి మత్తడి పోస్తుండటంతో గండిపడింది. దీంతో దిగువ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ కాస్త వరద దక్కడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. గండి పూడ్చేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కూడా అతి భారీ వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులు అయితే సూచిస్తున్నారు.